ఇప్పుడున్న హోమ్ మినిస్టర్ ఆ పదవికే అన్ఫిట్ అని మా మండం లేదు, కూటమి లీడర్లే కోడై కోస్తున్నారని అంటున్నారు గుడివాడ అమర్నాథ్ గారు. ఇంకో పాలి పిచ్చి మాటలు మాట్లాడితే మొత్తం మోగిస్తామని వార్నింగ్ కూడా ఇచ్చారు. వస్తానియా ఏడు అసలు ఈ గొడవ అంటే వారు మమ్మల్ని ఏదైనా అనొచ్చు, వాడు వీడు అనొచ్చు, అరే తురే అనొచ్చు, తాము ఏమైనా అనొచ్చు అని అనుకుంటున్నారన్నయ్య వాళ్ళు. నీ గుడ్డు పగల కొడతానని అనొచ్చు, నంగనాచి అని మా నాయకుడిని అనొచ్చు. నోటి దూల కదా ఏదైనా అంటారు. రాజకీయంగా మీరు 100 అంటే మేము 1 అంటే మీకు బాధ వచ్చిందా? మరి బాధ కలగదా? నిన్న డిప్యూటీ స్పీకర్ మాట్లాడతారు, ఆయన ఏంటన్నారన్నయ్య? నేను ఏదైనా కంప్లైంట్ ఇస్తే పవన్ కళ్యాణ్ గారు హోంమంత్రి అయిన తర్వాత ఇస్తానని. ఇప్పుడున్న హోంమంత్రికి కూడా కంప్లైంట్ అంటే ఏంటి అర్థం? ఇప్పుడు ఉన్నటువంటి హోంమంత్రి చేతకాని వ్యక్తి అనేటువంటిది మాట కాదా అని అడుగుతా ఉన్నా. అప్పుడప్పుడు ప్రెస్ మీట్లు పెట్టి మీ పార్టీని తిడుతూనే ఉన్నారు కదా, ఇంకేటి చేయమంటారు రావుని పాపం. అదే పవన్ కళ్యాణ్ గారు మొన్న కాకినాడలో ఏం మాట్లాడారు? ఏటి మాట్లాడాడు కాకినాడలో? హోంమంత్రి నేను కాకపోవడం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి క్రిమినల్ సదృష్టం. అంటే ఏంటి అర్థం? తనకు హోంశాఖ ఇవ్వాలని అర్థం. మీ డిప్యూటీ సీఎం, మీ డిప్యూటీ స్పీకర్ మా హోంమంత్రి చేతకాని వ్యక్తి అని చెప్తా ఉంటే ఇంకా సిగ్గు రాలేదా అని అడుగుతా ఉన్నా. వాళ్ళకు దమ్ము ఉంటే అదే మాట డైరెక్ట్ గా చెప్పమానండి. ఈసారి ఆడు ఈడు అని గాని, అరే తురే అని గాని ఇష్టం వచ్చినటువంటి మాటలు మాట్లాడేటువంటి ధైర్యం ఏ ఒక్క కూటమి నాయకుడు చేసినా, ఎవడన్నా సౌండ్ చేస్తే ఈసారి రౌండ్ అవుద్ది అనేటువంటి విషయాన్ని మరొకసారి ఈ సందర్భంగా తెలియజేస్తాం. మీరు ఎక్కడ తగ్గడం లేదు కదా, మరి ఈ పాలి అట్నుంచి ఏం సౌండ్ వస్తుందో చూద్దాం.